విజయనగరంలో మరో చిట్టీల మోసం బయటపడింది. సుమారు 2 కోట్ల రూపాయలతో పరారయ్యాడు నిర్వాహకుడు. మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. బొబ్బాదిపేటకు చెందిన కత్తెరి వెంకట్రావు 2010 నుంచి చిట్టీలు నడుపుతున్నాడు. బాధితుల నుంచి లక్షల రూపాయలు కట్టించుకున్న వెంకట్రావు కుటుంబంతో కలిసి పరారయ్యాడు. 100 మంది నుంచి 2 కోట్ల వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చీటీల పేరుతో మోసాలు తరచునే వింటూనే ఉన్నాము. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము విజయనగరం జిల్లాలో కూడా బొబ్బాదిపేటలో దాదాపు 1 కోటి రూపాయల వరకు కూడా టెండర్ పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం బాధితులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు ఏ విధంగా మీరు చీటీలు కట్టారు? ఎప్పటి నుంచి వాళ్ళతో నమ్మకంగా మీకు చీటీలు రిటర్న్ చేయడం జరుగుతుంది? ఇప్పుడు ఎంత మోసపోయారు? కృష్ణ 2,65,000 చీట్ వేసాను కృష్ణ అంటే ఓకేనండి, అయితే మరి కట్టేస్తానండి అని చెప్పాను. ఇప్పటికి 11 నెలలు కట్టాను. మన పాడుదామని వెళ్ళేసరికి ఎప్పుడు 30,000 35,000 వెళ్ళేది. నేను పాడుదామని వెళ్ళేసరికి 60,000కి వెళ్ళింది. ఇదేంటండి ఎప్పుడు లేదు 60,000కి వెళ్ళమంటే నేను పాడుదామని వెళ్ళేసరికి 60,000 అంటే లేదు, వాళ్ళకి అర్జెంట్ అట అవసరాలు పాడుకుంటున్నారని చెప్పేవారు, మన ఫోన్లోనే చెప్పేవారు. చెప్తుంటే నేను ఇంకా డౌట్ వచ్చి మాకు లేదని నేను అంత కట్టిన అంత ఇచ్చానని అడిగాను. అడిగితే నేను మళ్ళీ అయితే నెక్స్ట్ సీట్ ఉంది, బుధవారం ఉంది, బుధవారం రామ్మా అన్నారు. బుధవారం వచ్చి వెళ్ళేసరికి ఏమొచ్చి ఆల్రెడీ నైట్ వెళ్ళిపోయారటండి. ఇప్పుడు మీరు ఈ డబ్బులన్నీ ఎలా కడుతుండే వాళ్ళు? అసలు మీరు ఏ వ్యాపారాలు ఉన్నాయి అట్లాంటివి? నేను గోల్డ్ స్మిత్ అండి. ఆ నెలలకి ఏంటంటే ఇంటికి వచ్చి ఎంత అయింది ఎంత కట్టాలంటే ఇంటికి వచ్చి తీసుకునేవారు. కొన్నిసార్లు ఒకసారి ఫోన్పే చేసేవాళ్ళు అండి. మీరు చెప్పండి, మీరు ఎంత కట్టేవాళ్ళు, అంటే ఎలా తీసుకున్నారు? వీధిలో 10 సంవత్సరాలు బట్టి పరిచయం ఉంది. అయితే అందరూ ఇలాగే చీట్లు కడుతున్నారు, బాగానే ఉందంటే మన ఏ అవసరంకైనా పనికి వస్తాయి కదా అని చెప్పేసి 3,000 రూపాయల చీటీ 15 నెలలు 45,000 రూపాయలు వేసాను. మొన్న మే నెల వరకు టైం అయిపోయింది. ఇప్పుడు వచ్చి అమౌంట్ ఇవ్వలేదు. మళ్ళీ 75,000 రూపాయల చీటీ ఒకటి రన్ అవుతుంది. ఆల్రెడీ అది 6 చీట్లు అయిపోయింది. మనం ఎప్పుడు పాటకి వెళ్ళినా సరే పాట ఏంటంటే మనం ఒక అవసరంకి 5,000 10,000 పాటకు వస్తుంది అనుకుంటే 75,000 రూపాయలది 30,000 35,000 40,000 అంటే మన చేతికి వచ్చేది ఇంకేం ఉంటుంది? మనకు ఆడు ఇచ్చేదానికన్నా మనం కట్టేదే తక్కువలాగా ఉంది. ఇలా కడదామని చూసి ఇలా కట్టి మేము ఇలా మోసపోయాం. అసలు మనకు కూడా మనం కట్టింది రాలేదు, మనం ఉంచింది లేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అతను ఏంటంటే మా నమ్మకాన్ని ఒమ్ము చేసి ఇంటికి తాళం వేసుకుని సామాన్లను తీసుకుని ఒకటొకటిన కుటుంబంతో సహా జంప్ అయిపోయారు. ఫోన్ లైన్ స్విచ్ ఆఫ్ అయిపోయాయి. అందుకే కంప్లైంట్. మీరెంత చేశారు? మీరు ఎట్లా? నాది 1,95,000 సీట్ అండి, మొత్తం కట్టేసాను అనమాట. ఆయన అయితే నాకైతే 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నారు. వేస్తే ఇలా మోసం చేస్తానని అయితే నేను కళ్ళ కూడా ఊహించలేదు. అయితే నాకైతే ఏప్రిల్లోనే క్లియర్ అయిపోయి మొత్తం. ఏప్రిల్ క్లియర్ అయిపోతే జూన్ జూలై ఇప్పుడు 7వ నెల కూడా క్లియర్ అయిపోతుంది. నీకు ఎందుకు నాకు ఒంట్లో పోలేదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏవేవో చెప్పలేదు. సాటి మనిషే కదా, మనం కూడా కొద్దిగా ఆలోచించాలనేసి మేము ఆగాం ఇంతవరకు. అయితే ఇచ్చేస్తారని అనుకున్నాం, కానీ ఇలాగ చేస్తారని కల్లా ఊహించలేదు. వెళ్ళిపోతారంటే ఇప్పుడు మేమందరం ఆల్రెడీ మా చీట్లు ఎండ్ అయిపోయి మా అమౌంట్ రాక మేము బాధపడుతున్నాం. వాళ్ళం చాలామంది 2వ చీటి 3వ చీటి 5వ చీటి కట్టిన వాళ్ళు పాడలేదు. ఇంకా వాళ్ళు ఇది లేదు కాబట్టి ఉంటారు. ఎవరు? వెంకట్రావు, కత్తిరి వెంకట్రావు అనేసి. ఇప్పుడు వాళ్ళ చీట్లు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు పాట కాదు కాబట్టి వాళ్ళకి అతని ఇల్లు లాక్ చేసి ఉందో ఏమో తెలియదు. వాళ్ళ విషయం వచ్చేసరికి మరొక ఇంకా బాధితులు ఇంకా పెరుగుతూనే ఉంటారు. 2 కోట్ల పైచీలకే ఇప్పుడు ఆయన పట్టుకుని వెళ్ళిపోయాడు అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే నమ్మకం కుదిర్చి అలాగే అంటే 2-3 చీటీలను నమ్మకంగా ఇచ్చి తర్వాత మోసం చేయడం ఆయన పరిపాటిగా మారినట్టుంది. ఆ దిశలోనే వీళ్ళందరూ కూడా మోసపోతున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, NTV, విజయనగరం.